శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళ కేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తతో హి దుర్మనా రామః శ్రుత్వైవం నర్మదతాం గిరః. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు వానరులు అందరూ కూడా అమ్మవారి యొక్క అగ్ని ప్రవేశం చూసి భయ విహ్వలులైపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. అవన్నీ విన్నాడు శ్రీరాముడు. ఆయన కూడా దుర్మనాహ కొంచెం ఆలోచన దుఃఖం వ్యాకులపాటు కలిగింది. క్షణకాలం ఆయన ఆలోచనలో ములిగాడు. ఆయన ఆ విధంగా ఆలోచనలో ఉండగా తదో వైశ్రవణో రాజా యమశ్చ అమిత్రకర్షణ. వీళ్ళంతా వచ్చేశారు. ఎవరు అంటే కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వరుణుడు, వృషభధ్వజుడు, ముక్కంటి సర్వసంపత్ప్రదుడు అయిన శంకరుడు, మహేశ్వరుడు, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు అయినటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. వీళ్ళంతా తమ తమ విమానాల మీద ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై. సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైన తేజస్సుతో వెలిగిపోయేటటువంటి తమ తమ విమానాలని అధిరోహించి వాళ్ళంతా ఒక్కసారిగా ఆకాశ మార్గంలో అక్కడికి లంకా నగరానికి ఆగమ్య నగరీం లంకాం అభిజగ్ముశ్చ రాఘవం. శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చేశారు అందరూ. తతః సహస్తాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్నో. వాళ్ళందరూ తమ తమ చేతులు ఇలా చాచి అబ్రువం త్రిదశ శ్రేష్ఠాః ప్రాంజలిం రాఘవం స్థితం. వాళ్ళంతా వచ్చేసరికి శ్రీరామచంద్రుడు ప్రాంజలి అయి నిలబడ్డాడు. అప్పుడు ఆ రాముడితో వాళ్ళంతా అంటున్నారు, కర్త సర్వస్య లోకస్య. శ్రీరామ, నువ్వు ఈ లోకాలు సమస్త లోకాలు త్రిలోకాలకి ఉత్పత్తికి కారకుడివి, సర్వశ్రేష్ఠుడివి, జ్ఞానుల్లో అగ్రేసరుడివి. సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే నువ్వు తూష్ణీం భావం వహించి ఎందుకనయ్యా అలా చూస్తూ ఉండిపోయావు? ఉపేక్షసే కథం సీతాం పతంతీం అవ్యవాహనే. ఆమె అగ్నిలో వెళుతూ ఉంటే నువ్వు లోకాలకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు ఈ లోకాలకి దిక్కు? లోకాలకి కర్తవ్యం అయ్యుండి కూడా నువ్వు ఎందుకు ఇంత ఉపేక్ష చేశావు? కథం దేవగణశ్రేష్టం ఆత్మానం నావబుజ్జసే. నువ్వు బ్రహ్మాది దేవతల కంటే శ్రేష్ఠుడివైన నారాయణుడివి కదా, ఆ విషయాన్ని ఎందుకని గ్రహించలేకపోయావు? పైగా నువ్వు వసువుల్లో రుతధాముడు అనే పేరు గల ప్రజాపతివి. ఈ ముల్లోకాలకి నువ్వే సృష్టికర్తవి, స్వయంభూడివి. రుద్రుల్లో 8వ వాడువైన మహాదేవుడివి, సాధ్యుల్లో 5వ వాడువైన వీర్యవంతుడివి. అశ్విని దేవతలు నీకు కర్ణాలు, సూర్యచంద్రుడు నీ నేత్రాలు. సమస్త లోకాల యొక్క సృష్టికి పూర్వనందు ప్రళయకాలంలో కూడా ఉండేవాడివి నువ్వే. ఉత్పత్తి వినాశ రహితుడు అని అర్థం. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి, సర్వేశ్వరుడివి. అయినా కూడా ఒక పామరుళ్లాగా ఒక మానవుళ్లాగా ఈ విదేహ రాజకుమారి అగ్ని ప్రవేశం చేస్తుంటే నువ్వు ఎందుకు ఉపేక్షించావు? ఋతధామ
వసు పూర్వం వసూనాం త్వం ప్రజాపతి. ఇదంతా బ్రహ్మాది దేవతలందరూ, బ్రహ్మ, మహేశ్వరుడు, వీళ్ళు మిగతా వాళ్ళంతా వచ్చి ఏకకంఠంతో శ్రీరాముడి యొక్క ఆయన యథార్థ స్థితిని, ఆయన స్వరూపాన్ని, ఆయన ఏమిటో వాళ్ళకి తెలిసిన విషయం వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వానరులు, రాక్షసులు అందరూ వింటున్నారు. లోకాలన్నీ వింటున్నాయి. ఏమంటున్నాడు? త్రయాణం త్వం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు. ముల్లోకాలకి నువ్వే ఆదికర్తవయ్యా అంటున్నాడు. రుద్రాణం అష్టమో రుద్ర సాధ్యానాం అపి పంచమః అశ్వినౌ చాపి తే కర్ణౌ చంద్ర సూర్యౌ చ చక్షుషి అంతే చ ఆదౌ చ లోకానాం దృశ్యసే త్వం పరంతప. ఈ ముల్లోకాల్ని ఆదిలో నువ్వే ఉంటావు, చూస్తావు. వీటి యొక్క ఆదిని, వీటి యొక్క అంతాన్ని చూస్తావు. అంటే ముల్లోకాలకి అతీతంగా ఉండే పరమతత్వం ఏదైతే ఉన్నదో, పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో, ఈ ముల్లోకాల స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ తత్వం నువ్వే అని వాళ్ళు స్పష్టంగా శ్రీరామచంద్రుణ్ణి వర్ణించి చెప్తున్నారు. ఇది రామాయణ అర్థం యొక్క, రామాయణ శ్రవణం యొక్క ఫలితం అన్నమాట. రామాయణ సారం ఇదే. రాముడు అంటే ఈ సృష్టికర్తే అని స్పష్టంగా దేవతలంతా వచ్చి ఇప్పుడు రావణ మరణానంతరం వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, వాళ్ళకి లోపల బాధ కలిగించిన విషయం ఏది అంటే, అమ్మవారు అగ్ని ప్రవేశం చేస్తుంటే స్వామివారు చూస్తూ ఊరుకున్నాడు. ఇలా నువ్వు ఎందుకు ఊరుకున్నావయ్యా, ఈ పరిస్థితిని ఎందుకు రానిచ్చావు నువ్వు అని అంటున్నారు వాళ్ళు. ఉపేక్షసే చ వైదేహీం మానుష ప్రాకృతో యథా. ప్రాకృతుడైన మానవుడు ఏ విధంగా ఉపేక్షిస్తాడో, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, మామూలు మానవుడు చేసే విధంగా చేసావే నువ్వు, ఇంత ముల్లోకాలకి సృష్టికర్తవు అయి ఉండి కూడా. ఇత్యుక్తో లోకపాలైః తైః స్వామి లోకస్య రాఘవ. లోకస్వామి అయినటువంటి రాఘవుడు వాళ్ళు చెప్పిన మాటలు విని అబ్రవీత్ త్రిదశ శ్రేష్ఠాన్ రామో ధర్మభృతాంబర. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు వాళ్ళతో అంటున్నాడు, ఇది కూడా లోపల ఒక చిన్న నాటకమే. తాను ఊరుకోవటం వలననే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వచ్చిన ఊరినే ఒక నమస్కారం చేసి నుంచున్నాడు అంతే. వాళ్లే బయటపడి మాట్లాడుతున్నారు. తాను ఇంకా ఇప్పటికీ అదే స్థితిలో ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో ఏమంటారో కూడా చూడాలి. ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళతో ఆ స్థితిలో ఉండటమే కాక ఇంకో మాట అంటున్నాడు. ఏమని? అదేమిటయ్యా మీరు నన్ను ఏమంటున్నారు, ముల్లోకాలకి నేను సృష్టికర్తనా? నేనెప్పుడు అలా అనుకోలేదే. నేనెప్పుడు ఏమనుకున్నాను? ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుణ్ణే అని అనుకున్నాను. ఇంకా ఎటువంటి వాడిని అనుకుంటున్నాను? రామం దశరథాత్మజం. దశరథాత్మజుడైన నేను నా తండ్రి యొక్క కడుపున పుట్టానయ్యా. మా తండ్రి గారు దశరథ మహారాజు. నేను మానవుణ్ణి. మీరు నన్నేదో సృష్టికర్త అని ఇలా అలా అని అంటున్నారు ఏమిటి? పైగా మీరంతా వచ్చి యోహం యస్య యతశ్చ అహం భగవాన్ బ్రవీతుమే. అయితే మీరు చెప్పండి, మీ మాట నేను కాదంటానికి వీల్లేదు, కానీ నా నమ్మకాన్ని నేను కాదంటానికి వీల్లేదు. నేను మానవుడిగా పుట్టాను, మానవుడిగా పెరుగుతున్నాను, మానవుడిగా బాధలు పడ్డాను, ఇంత జరిగింది. మరి నేను ఎవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, యహ అహం ఎవరిని నేను, యస్య ఎవరికి చెందిన వాణ్ణి, దశరథునికి చెందిన వాడిని అనుకుంటున్నానా? కాదంటునుకుంటున్నారు. యస్య ఎవరికి, యతశ్చ ఎక్కడి నుంచి వచ్చాను చెప్పండి మీరు. ఇది బ్రువంతం కాకుస్థం బ్రహ్మ విదాంబర. బ్రహ్మదేవుడు అంటున్నాడు, అబ్రవీత్ శృణుమే రామ సత్యం సత్యపరాక్రమ. నేను సత్యమే చెప్తానయ్యా. హే సత్యపరాక్రమ, సత్యాన్ని స్థాపించటం కోసమే ధరింపబడిన పరాక్రమం కలిగిన వాడా, నీ బాల్యం నుంచి కూడా కౌసల్య
దేవి గర్భవాసాన జనించి ఆ రాముడని అనిపించుకుంటూ ఉన్నటువంటి కాలం నుంచి ఇప్పటి ఈ క్షణం దాకా కూడా నువ్వు సత్యం కోసమే నిలబడ్డావు. ఆ మాట రాముడు అనలేదు, కానీ గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు అంటున్నాడు, హే సత్యపరాక్రమ సత్యం బ్రవీమి శృణు, నిజమే చెప్తానయ్యా, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, విను. భవాన్ నారాయణో దేవః, నువ్వెవరివి? యహ అని అడిగావు కదా, నువ్వు నారాయణుడివే. నారాయణుడు ఎవరు? నారాహ జలాహ ప్రోక్తాహ, నారములంటే నీరు, నీరే అయినముగా కలవాడు, స్థానముగా కలవాడు నారాయణుడు. ఈ లోకాలన్నీ ఉన్నంతకాలం ఉండి పోయిన తర్వాత కూడా ఆ నీటి మీదే వటపత్రశాయి అయి ఆయన శ్రీ మహావిష్ణువు నారాయణుడు శ్రీరాకృష్ణుడు రూపంలో ఉంటాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి నారాయణుడు నువ్వు. భవాన్ నారాయణ దేవ, నువ్వు దేవుడివే. శ్రీమాన్, ఎప్పుడూ శ్రీదేవితో కూడి ఉండేవాడివే. చక్రాయుధ, చక్రమే ఆయుధంగా కలవాడివి. విభు, నువ్వు విభువు, దీనంతటికీ అధిపతివి. ఇదంతా నీ వైభవమే. ఏకశృంగో వరాగస్త్వం, ఈ భూమి జలంలో ఉన్నప్పుడు నువ్వు ఒకే కొమ్ము కలిగినటువంటి వరాహంగా ఆవిర్భవించి భూమిని జలం నుంచి పైకి ఉద్ధరించి వరాహావతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువువే. భూత భవ్య సపత్నజితు, నీకు శత్రువులు ఇంతకు ముందు లేరు, ఇక ముందు ఉండరు. శత్రువులు ఉన్న శత్రువులందరినీ జయించిన వాడు. ఇదిగో ఇప్పుడు రావణాసురుని జయించావు కదా, ఇంక నీకు శత్రువులు అంటూ ఎవరు లేరు. స్పష్టంగా రెండు విధాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. నిర్గుణతత్వాన్ని భావించుకుంటే అంతా సమన్వయం అవుతుంది. సగుణతత్వాన్ని భావించుకుంటే ఇవన్నీ చక్కగా మనకి సమన్వయమై ఇవి కూడా కుదురుతాయి. కావలసిందల్లా సగుణ నిర్గుణ భేదం ఎప్పటికప్పుడు మనం అంచనా వేసుకుంటూ మన యొక్క సాధనని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇదే సాధకుడు చేయవలసిన పని. అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చ అంతే చ రాఘవ, లోకానాంత్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ, నువ్వు చతుర్భుజాలు గలవాడివి. 4 పురుషార్థాలకి లేదా 4 వేదాలకి లేదా 4 దిక్కులకి ప్రతీకలుగా ఉన్నటువంటి 4 భుజాలు ధరించిన వాడివి, చతుర్భుజుడివి. చతుర్భుజత్వం ఒక్క శ్రీ మహావిష్ణువు అయిన నీకే ఉన్నది తప్ప మరి ఎవరికి ఉన్నదయ్యా? ఎవరికీ లేదు. నువ్వు అక్షరం, క్షరము లేని కాని వాడివి, నాశనం అనేది లేని వాడివి. ఈ సృష్టి అంతా క్షరమే, కానీ నువ్వు మాత్రం అక్షరం. ఇక్కడే ఉన్నది ద్వైత అద్వైత. ద్వైతం ఎందుకు నీకు క్షరం ఎందుకు చూపించాడు? క్షరాన్ని చూసి మీరు అక్షరం ఒకటి ఉన్నదని తెలుసుకోండి అని చెప్పడానికి క్షరాన్ని సృష్టించి అక్కడ పెట్టాడు. అసలు ఈ సృష్టిని ఎందుకు చేశాడా పరమాత్మ, ఆ నారాయణుడు, ఆ శ్రీరామచంద్రుడు? మళ్ళీ తదేవ సృష్ట్వా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశతు, శ్రీరాముడి పట్ల స్పష్టంగా మనకి అన్వయం అవుతున్నది కదా. తత్సృష్ట్వా, రాముడిగా అవతరించక ముందు ఈ సృష్టిని చేసి తదేవ అనుప్రావిశతు, ఎక్కడో అంతరాంతరాల్లోకి వెళ్ళి ఆ ఉపనిషత్తుల్లో మనం వెతికి అక్కర్లేదు, అంత శ్రమ పడక్కర్లేదు. పై ఏమాత్రం కొంచెం సూక్ష్మ దృష్టితో పరిశీలించినా ఉపనిషత్తు చెప్పే సూటి అర్థం వల్లే మనకి ఇవన్నీ సమన్వయం అయిపోతాయి. తత్సృష్ట్వా, ఈ సృష్టిని అంతటినీ చేసి తదేవ అనుప్రావిశతు, అందులో ఆయనే ఉన్నాడు. బంగారం ఏం చేసింది? ఆభరణాన్ని సృష్టించి అదే అయిపోయింది. అదే అయిపోవడమే తంటా వచ్చింది. ఏ విధమైన తంట అది అంటే, అయిపోయి కొంతకాలం తర్వాత తాను సృష్టించాననే విషయం మర్చిపోయి దానికి లోబడిపోయి జీవభావాన్ని వహించి ఇదిగో ఈ విధమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహణ చేస్తూ ఉంటే అప్పుడేమనుకుంటున్నాడు, అబ్బే ఇదంతా నిజమైంది కాదు, సరైంది కాదు, నేను దీన్ని గ్రహించి మళ్ళీ నా స్వస్వరూపాన్ని పొందటానికి నేను ప్రయత్నం చేయాలి అని ఆయనే మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు. పడిపోయింది ఆయనే, మళ్ళీ ఉద్ధానం అంటే పైకి లేవటం, మళ్ళీ స్వస్వరూపాన్ని పొందటం అనే పని చేసేది ఆయనే.
మానిషాద అన్నప్పుడున్న రెండు పక్షుల్లో ఆ రెండు పక్షులు లేవు, ఒకటే పక్షి, ఒకటే రెండుగా కనపడుతోంది. కింద పడింది తానే, పైన ఉన్నది తానే. ఈ కింద పడిన దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి తనతో ఐక్యం చేసుకునేది తానే. ఎంతటి వేదాంత పరమైనటువంటి దృష్టి జ్ఞానం ఉంటే తప్ప, లేకపోతే రామాయణం మనకి అంత తేలిక అర్థం కాదు. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభు ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజితు అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చ అంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మ. నువ్వు లోకాలన్నింటికీ పరమైన ధర్మానివి. నువ్వు విశ్వక్సేన చతుర్భుజ, విశ్వమునంతంతా వ్యాపించిన వాడివి, చతుర్భుజుడివి. శార్ంగధన్వా, శార్ంగధన్వం ఆ వింటిని ధరించిన వాడివి. హృషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గధృట్ విష్ణు కృష్ణశ్చైవ బృహద్బల. నువ్వు ఆ శార్ంగం అనే ధనస్సు ధరించిన వాడివి, ఇంద్రియాల్ని జయించిన వాడివి, సర్వ ప్రాణుల హృదయాల్లోనూ నివసించేవాడివి. వాటి స్వరూపం సృష్టి అంతటా నువ్వే నివసించి ఉన్నావు. ఆభరణం అంతా బంగారం ఏమున్నట్టు. ఆ దృష్టాంతం మర్చిపోతే మనకి దారి తప్పిపోతాం మనం. ఆభరణం అంతా బంగారం ఉన్నట్టే ఈ సృష్టి అంతటా నువ్వు ఉన్నావు. అయితే ఎలా తెలుస్తావు? నిన్ను తెలుసుకునే దృష్టి ఎవరికి ఉంటుందో వాళ్ళకి తొందరగా తెలుస్తావు. మిగతా వాళ్ళకి తెలియటానికి, వాళ్ళు తెలుసుకునే స్థితికి రావాలి. తెలియకుండా ఎవ్వరికి ఉండవు, అందరికీ తెలుస్తావు చిట్ట చివరికి. ఇది ఎక్కడ ముగుస్తుంది అంటే, చిన్న దోమ కూడా నువ్వు పరాత్పరుడు అని తెలిసే స్థితి వచ్చినప్పుడే ఇది ముగుస్తుంది తప్ప, లేకపోతే ఇలా జరుగుతూనే ఉంటుంది. సర్వ ప్రాణుల్లో నిత్యము ఉంటావు, నిత్యానిత్య వస్తువులకి అతీతంగా ఉంటావు నువ్వు. ఎలాగా? లోకానాంత్వం పరో ధర్మ, పరమాత్ముడివి. ఆశ్రితుల్ని రక్షించటంలో భంగపాటు లేనివాడివి. నా అశార్ంగ ధన్వా ఋషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గధృటు, నందకం అనే ఖడ్గాన్ని ధరించిన వాడివి. మరి అజిత, జితుడవు కాదు, భంగపాటు లేని వాడివి, విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నవాడివి. కృష్ణశ్చైవ, నువ్వు కృష్ణుడివి. బృహద్బల, గొప్ప బలం. అంటే మొత్తం బలం అంతా ఏకీకృతం అయ్యి ఎక్కడ ఉంటుందో అది బలము. వ్యక్తమైతే ఈ సృష్టి కనిపిస్తోంది, అవ్యక్తమైతే అదే పరమాత్మ. అటువంటి అవ్యక్తమైన బలం కలవాడివి. వ్యక్తమైన దానికంటే అవ్యక్తమే బలమైనది కలవాడివి. శార్ంగధన్వా హృషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గధృట్ విష్ణు కృష్ణశ్చైవ మబృహద్బల. సేనానీ గ్రామణీశ్చత్వం బుద్ధి సత్వం క్షమా దమ ప్రభవశ్చ అప్యయశ్చత్వం ఉపేంద్రో మధుసూదన. నువ్వు సదసద్విచక్షణుడివయ్యా, అంటే మంచి చెడుల్ని నిశ్చయించేవాడివి నువ్వే. శుద్ధ సత్వ స్వరూపుడివయ్యా, ఆశ్రితుల అపరాధాల్ని క్షమించేవాడివి. ఇంద్రియ నిగ్రహం కలవాడివి, జగదుత్పత్తికి స్థానమైన వాడివి. సర్వ జగత్తుకు లయస్థానం, ఉత్పత్తి స్థానము నువ్వే, లయస్థానం కూడా నువ్వే. ఈ ఇంద్రుడికి సోదరుడివి, ఉపేంద్రుడివి. మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడివి, మధుసూదనుడివి. సేనానీ గ్రామణీశ్చత్వం బుద్ధి సత్వం క్షమా దమ ప్రభవశ్చ అప్యయశ్చ త్వం ఉపేంద్రో మధుసూదన. ఇంద్రకర్మ, ఇంద్రుణ్ణి సైతం సృష్టించిన వాడివి నువ్వు. ఇంద్రుడు అంటే మనస్సే, మనస్సును సృష్టించింది నువ్వే, మనస్సు నువ్వే. ఆ సంగతి మనస్సు తెలుసుకుంటే అంతకంటే ఉత్తమం లేదు. అది తెలియకుండా ఉంటే రావణాసురుడు అవుతాడు, తెలుసుకుంటే శ్రీరాముడు అవుతాడు. మనస్సు యొక్క తత్వాన్ని తెలుసుకుని తానే మనస్సు, తానే సమస్తం అని అనుకుంటే శ్రీరాముడు, మనస్సుని అధోగతి పాలు చేసుకుంటే రావణాసురుడు, అంతే తేడా. ఇంద్రకర్మ మహేంద్రస్త్వం పద్మనాభో
రణకృతు మహేంద్ర, నువ్వు నువ్వు ఐశ్వర్యం కలవాడివి. ఆ పద్మనాభ, నాభియందు పద్మం కలవాడివి. తర్వాత రణ అంతకృతు, రణంలో శత్రువుల్ని జయించేవాడివి. శరణ్యం శరణం చత్వాం ఆహు దివ్యా మహర్షయ, అందరికీ నువ్వే శరణ్యం, శరణం ఇచ్చేవాడివి నువ్వే అని, శరణాగత వత్సలుడివి నువ్వే అని మహర్షులు కూడా చెప్తున్నారయ్యా, నేను కొనియాడుతున్నారు. సహస్ర శృంగ, సహస్ర శాఖలుగా విస్తరిలిన వేదాత్మ, సామవేద స్వరూపుడివి, 1000 శాఖలుగా విలసిల్లినటువంటి వేద స్వరూపుడివి నువ్వే. శత జిహ్వక, అంటే వేదముల చేత స్తుతింపబడేవాడివి. మహర్షభ, నిత్య నైమితిక కామ్యకర్మల్లో ప్రజల్ని ప్రేరేపించేవాడివి. త్వయం త్రయాణం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు, నువ్వు పరమ స్వతంత్రుడివి, ముల్లోకాలకి ఆదికర్తవి నువ్వే. సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూజ్య, సిద్ధులకి సాధ్యులకి అందరికీ నువ్వే ఆశ్రయభూతుడైన వాడివి. సృష్టి పూర్వజ, సృష్టికి ముందు నువ్వు ఉన్నావు, సృష్టి తర్వాత నువ్వు ఉంటావు. అంటే సృష్టిని వ్యాపించి ఉన్నావు, సృష్టికి అతీతంగా ఉన్నావు. అదే మన యొక్క మానవ జీవితానికి దగ్గరగా సంబంధించి తెచ్చుకొని చూస్తే జాగ్రత్త అవస్థలో నువ్వున్నావు, స్వప్నావస్థలో ఎవరి యొక్క జాగ్రత్త, జీవుని యొక్క జాగ్రత్త దశలో నువ్వున్నావు, స్వప్న దశలో నువ్వున్నావు, సుషుప్తి దశలో నువ్వున్నావు. ఈ మూడింట్లోనూ ఉన్నవాడివి నువ్వే. మూడింట్లోనూ ఎప్పుడు ఉంటావు అంటే జాగ్రత్తలో పుట్టి సుషుప్తిలో అంతమైపోతే మూడింట్లో ఉన్నట్టే లెక్క. కానీ అది సాధ్యం కాదు కదా. మూడింట్లో ఉన్నవాడు మూడింటికి అతీతంగా ఉండాలి, ఉంటేనే మూడింట్లో ఉండటం అనేది సాధ్యమవుతుంది. అలాగే సృష్టి స్థితి సంహారాలన్నీ వ్యాపించి వాటికి అతీతంగా కూడా ఈ ఒక్క భావన మనం మనస్సుకి పట్టించుకొని నిత్యము దీనిని మననం చేసి నిధిధ్యాసనలు ఇదే భావనలో కనుక మనస్సుని మనం ఆ దారిలో పెట్టుకున్నట్లయితే రమణీయం రామాయణ మార్గం అని మనం కల్పించుకున్నటువంటి ఆ శీర్షికకి సరి అయినటువంటి ఫలితం మనం పొందిన వాళ్ళం అవుతాము. అది సృష్టికి పూర్వమే త్వం యజ్ఞ త్వం వషట్కార, నువ్వు యజ్ఞస్వరూపుడివి. ఆ ఆశ్రావయ అస్తు శ్రావుషటు యజ యజ ఏ యజామహే, యజ అనే 17 అక్షరాల సంపుటితో ఆరాధింపబడేవాడివి నువ్వే. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సనో విష్ణు ప్రసీదతు అనేది ఒక ప్రమాణ వచనం ఉందని చెప్తున్నారు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరంతప, నువ్వు ఓంకార స్వరూపుడివయ్యా. పరంతప, నీకు అంటే దుర్గుణాలు కలవాళ్ళని నువ్వు ఎప్పుడు తప్పింపజేస్తూ ఉంటావు. ఉత్కృష్టమైన తపస్సుల చేత సేవింపబడుతూ ఉంటావు. ప్రభవం నిధనం వాతే న విదుఃఖో భవానితి, నువ్వు అడిగావే ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను అని. మాకెలా తెలుస్తుందయ్యా నువ్వు ఎక్కడి నుంచి, యత అని నేను ఎక్కడి నుంచి వచ్చానో మీరు చెప్పండి అని మాతో చెప్పిస్తున్నావు. ఇది నీ గడుసుదనం. నువ్వేమీ మాట్లాడలేదు మొదటి నుంచి, అట్లాగా శుద్ధ సత్వ స్వరూపుడులాగా రామచంద్రుడిలాగా కూర్చున్నావు, రామభద్రుడిలాగా కూర్చున్నావు, అమాయకుడైన రాముడిలాగా కూర్చున్నావు, ఆత్మారాముడిలాగా కూర్చున్నావు. అన్నీ మా చేత చేయిస్తున్నావు, మాతో చెప్పిస్తున్నావు. ఇది నీ యొక్క గొప్పతనం. ఇది అర్థం చేసుకున్న సాధకుడు ఆ సాధక దశలో ముందుకి వెళ్తాడు. నువ్వు అనంతమైనటువంటి మహిమలు కలవాడివి. ప్రభవం నిధనం చ, నీ ఆవిర్భావాన్ని కానీ నీ తిరోభావాన్ని కానీ ఎవరు తెలుసుకోలేరు. నీ స్వరూప స్వభావాలను గురించి వేదాలు కానీ వైదికులు కానీ ఏమాత్రం తెలుసుకోలేరు. నువ్వు సర్వాంతర్వ్యామివి కనుక బ్రాహ్మణుల యందు, గోవుల యందు, సకల ప్రాణుల యందు, అన్ని దిక్కుల యందు, ఆకాశంలో, పర్వతాల్లో, వనములలో అంతటా వ్యాపించి ఉంటావు. దృశ్యసే సర్వభూతేషు, అన్ని భూతాల్లో నువ్వు కనిపిస్తావు. ఎక్కడ కనిపిస్తున్నారండి? ఆ భూతమే కనిపిస్తుంది. ఎదురుకుండా మనిషి కనిపిస్తున్నాడంటే ఆ మనిషిలో నారాయణుడు కనిపిస్తున్నాడా? మీరు చెబితే మేము నమ్మాలా? ఇది భౌతిక చర్మచక్షు సంబంధమైన దృష్టే తప్ప
యస్తు సర్వాణి భూతాన్యాత్ యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ అభూద్విజానత్. అన్నింట్లోనూ పరమాత్మను చూసి ఆ అన్నింటినీ తనలో చూడమని ఈశావాస్యం స్పష్టంగా ఆ ఒక్క ఉపనిషత్తు ఆ 2 శ్లోకాలు మననం మంత్రవర్ణాలు మననం చేసుకుంటే మనకు సరిపోతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. నువ్వు అటువంటి వాడు. దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ, అన్నిట్లోనూ నువ్వు కనిపిస్తావు. దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ, అన్నింట్లోనూ నువ్వు కనిపిస్తావు. అంటే అవన్నీ నీ వైభవమే. దీనికి దృష్టాంతం మళ్ళీ మనం మర్చిపోకూడదు. బంగారమే ఆభరణంలో సర్వమూలలా కనిపిస్తున్నది. ఈ దృష్టాంతం చెప్పుకుంటే అంతా భగవంతుడే. కానీ ఈ ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి జీవభావం బాగా అస్థిగతమై రక్తగతమై పట్టేసింది కాబట్టి నమ్మలేం. కానీ నెమ్మదిగా నెమ్మదిగా నమ్మటం నమ్మటం అంటే మూఢనమ్మకం కాదు. అందులో ఉన్న యాథార్థ్యాన్ని గనక పరిశీలించి భావన చేసి తెలుసుకున్నట్లయితే క్రమక్రమంగా మనం అటువైపుకి వెళ్తాము, వీటిని వదిలేస్తాము. సహస్రచరణ, నీకు అసంఖ్యాకములైనటువంటి పాదాలున్నాయి, శిరస్సులున్నాయి, నేత్రాలున్నాయి. శ్రీమాన్, లక్ష్మీదేవికి నిలయమైన వాడివి. శతశీర్ష సహస్రదృకు త్వంధారయసి భూతాని, సకల ప్రాణుల్ని పర్వతాలతో, భూతాని వసుధాం చ సపర్వతాం, పర్వతాలతో సహా ఈ భూమినంతటిని ధరించేవాడివి నువ్వే. నీవే ఆధారము. అంతే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం మహోరగ. ప్రళయకాలంలో లోకమంతటా జలమయమైపోయి ఉన్నప్పుడు నువ్వు శేషశాయువై చిరంజీవులైన మార్కండేయాది మహర్షులకి దర్శనమిస్తావయ్యా. దేవగంధర్వనాదానవులతో కూడిన ముల్లోకాల్ని ధరిస్తావు. శ్రీరామ, నేను నీ హృదయాన్ని, ఈ సరస్వతి నీ జిహ్వ. ఓ ప్రభు, పరబ్రహ్మ స్వరూపుడవైన నీ అంగముల యందలి రోమాలే దేవతలు. నీ కనురెప్పలు మూస్తే రాత్రి, నువ్వు కళ్ళు తెరిస్తే పగలు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు. ఇన్ని మాటలు ఎందుకయ్యా? నువ్వు లేకపోతే ఏది లేదు. సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృకు త్వంధారయసి భూతాన్ వసుధాంచ సపర్వతాం. అంతే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం మహోరగ. త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్. అహంతే హృదయం రామ. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ హృదయమే నేను. జిహ్వాదేవి సరస్వతి దేవాః గాత్రేషు రోమాణి నిర్మితాః బ్రహ్మణః ప్రభో. నిమేషస్తే భవేద్రాత్రి ఉన్మేషస్తే భవేద్దివా. సంస్కారాస్తే అభవన్వేదాః న తదస్తి త్వయా వినా. నీవు లేనిదే ఏది కూడా లేదు. జగత్ సర్వం శరీరంతే. ఈ జగత్తంతా నీ శరీరమే స్వామి. స్థైర్యం తే వసుధాతలం. ఈ పృథ్వీ అంతా నీ స్థిర స్వరూపం. స్థైర్యం, స్థిరమైన నీ స్వరూపం ఏదయ్యా అంటే భూమే. మిగిలినవి ఏమైనా మారుతూ ఉంటాయి. వాయువు కనపడదు కాబట్టి, మరి అగ్నిని చూడలేం కాబట్టి, ఇవన్నీ భూమిని చూసి మేము గ్రహించగలమయ్యా. అది స్థైర్యం, స్థిరంగా ఉన్నది నీ రూపమే. అలాగే అగ్ని కోప, అగ్ని యొక్క ఉష్ణత్వమే నీ కోపం. సోమ ప్రసాదస్తే, చంద్రుడిలో ఆహ్లాదం ఉందే అదే నీ అనుగ్రహం. శ్రీవత్సలక్షణ, శ్రీవత్సం అనే చందంగల శ్రీమన్నారాయణుడివి నువ్వే. త్వయా లోకాస్త్రయ క్రాంతాః. పూర్వం ముల్లోకాల్ని నువ్వు క్రాంత అధిగమించావు, ఆక్రమించావు. ఎలాగా? వామనావతారంలో 3 పాదాలతో ముల్లోకాల్ని ఆక్రమించిన త్రివిక్రముడివి నువ్వే. త్వయా లోకాస్త్రయ క్రాంతాః పురాణే. పూర్వకాలంలో విక్రమై స్త్రీభిః మహేంద్రశ్చక్రుతో రాజా బలిం బద్ధ్వా మహాసురం. మహాసురుడైన బలిని బంధించి మళ్ళీ ఇంద్రుడిని రాజును చేసిన వాడివి కూడా
నువ్వే. నీ సంగతి చెప్పాను ఇప్పటిదాకా, అమ్మవారి సంగతి చెప్తాను విను. సీతా లక్ష్మీ, ఆ సీతా సాధ్వియే లక్ష్మీదేవి. విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి, నీవు శ్రీ మహావిష్ణువే, దేవుడివే. కృష్ణ, రాబోయే ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించబోయేది కూడా నువ్వే. మరి లోకకంటకుడైన వధార్థం రావణస్యేక ప్రవిష్టో మానుషీం తను, రావణాసురుణ్ణి సంహరించటానికి నువ్వు మానవ శరీరంలో ప్రవేశించావే తప్ప అసలు నువ్వు విష్ణువే, రాబోయే కాలంలో కృష్ణుడివి నువ్వే. ఈ సీతమ్మ లక్ష్మీదేవే. ఇంకా ఏమైనా అనుమానం ఉందా? ఆత్మానం మానుషం మన్య అనుకుంటూనే కూర్చుంటావా? ఇంతకాలం అలాగే కూర్చున్నావు, ఇక ముందు కూడా కూర్చుంటావా? అలా కుదరదు. ఎందుకని కుదరదు? ఆ రావణాసురుడి పని అయిపోయింది. నిన్ను మానవుడిగా ఎవరం మేము భావించం, నిన్ను దేవుడిగానే భావిస్తాం. రెండు పద్ధతులు, నిన్ను దేవుడిగా భావించటం, నిన్ను మానవుడిగా భావించటం, రెండు మనకు కావాల్సిందే. దేవుడిగా భావిస్తే మానవ భావాన్ని వదిలేయాలి, మానవుడిగా భావిస్తే ఆత్మీయ భావాన్ని సంపాదించుకొని దీని ద్వారా దేవభావాన్ని పొందాలి. చివరికి ఈ మానవ భావాన్ని ఆ దేవభావాన్ని రెండింటినీ కూడా లయం చేసుకునే అతీతమైన తత్వంగా మిగిలిపోవాలి. ఇదే సాధన చేయవలసినటువంటి పరమార్థం. సీతా లక్ష్మీ భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి, వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తను, తదిదం వక్రతం కార్యం తదిదం నకృతం కార్యం త్వయా ధర్మభృతాంబర, నువ్వు మా పని చేయడం కోసమే అవతరించావు. నిహతో రావణో రామ ప్రకృష్టో దివమాక్రమ, ఇంకా నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, దివం ఆక్రమ, మళ్ళీ వెళ్ళి వైకుంఠాన్ని ఆక్రమించు, అక్కడికి వెళ్ళిపోవయ్యా. అమోఘం బలవీర్యంతే అమోఘస్తే పరాక్రమ, నీ పరాక్రమం అమోఘం, నీ బలములు వీర్యము ఈ బలవీర్యాలు కూడా అమోఘమే. అమోఘం దర్శనం రామ, నీ దర్శనమే అమోఘమయ్యా. నచమోఘ స్తవస్తవ, నిన్ను స్తుతిస్తే ఆ మోహం అనేది అజ్ఞానం అనేది ఉండదు. నేను అందరికీ మనోరథాలు సిద్ధిస్తాయి. అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాక, నీ పట్ల భక్తి కలిగిన నరులకు అమోఘములైనటువంటి ఫలితాలన్నీ సిద్ధిస్తాయి. ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహ లోకే పరత్ర చ, ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. ఫలశ్రుతి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఈ స్తవాన్ని, ఇది శ్రీరామ స్తవం ఎవరి చేత చేయబడింది? బ్రహ్మదేవుడి చేత చేయబడింది. అటువంటి ఆ స్తవాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి సకల అర్థములు సిద్ధిస్తాయి అని వాల్మీకి ఫలశ్రుతి చెప్పాడు. కాబట్టి మనం మరొకసారి ఈ స్తవాన్ని స్మరించుకుందాం. ఏమంటున్నాడు ఆయన? భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజితు అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం వధో పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజః శార్ంగధన్వా ఋషికేశః పురుషః పురుషోత్తమః అజితః ఖడ్గధృడ్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః సత్వం క్షమా దమః ప్రభవశ్చాప్యయశ్చ త్వం ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మ మహేంద్రస్త్వం పద్మనాభో రణాంతకృతు శరణ్యం శరణం చ త్వాం ఆహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞవషట్కారః త్వమోంకారః పరంతప
పరంతపః ప్రభవం నిధనం వాతే న విదుః కో భవానితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణః శ్రీమాన్ శతశీర్షః సహస్రదృక్కు త్వం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవ గంధర్వ దానవాను అహంతే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతి దేవాః గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమేషస్తే భవేద్రాత్రిః ఉన్మేషస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేదాః న తద్దిస్తదస్తి త్వయా వినా జగత్ సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్నిః కోపః ప్రసాదస్తే సోమశ్రీ వత్సలక్షణః త్వయా లోకాస్త్రయాక్రాంతాః పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతా లక్ష్మీర్ భవాన్ విష్ణు దేవః కృష్ణ ప్రజాపతిః వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం త్వయా ధర్మభృతాంబర నిహతో రావణో రామ ప్రకృష్టో దివమాక్రమ అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామ నచ మోఘస్తవస్తవ అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహ లోకే పరత్ర చ ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః ఆత్మానం మానుషం మన్యే అని ఆయనంటే కాదయ్యా నువ్వు సాక్షాత్తు భగవంతుడివే అని బ్రహ్మదేవుడంటే ఎలాగో చెప్పు చూద్దాం అని అడిగాడు శ్రీరామచంద్రుడు. ఆ అడిగిన దానికి మొత్తం అనుమానాలన్నీ తీరేటట్టు చక్కగా శ్రీరాముని యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్పాడు బ్రహ్మదేవుడు. అంటే రాముడు అక్కడ సుగ్రీవాదులు ఉన్నారు. ఆ సుగ్రీవాదులకు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన రాముడు. ఆ సుగ్రీవుడు అసలు ముందు నమ్మలేదు. హనుమంతుడు ఎప్పుడు ఆత్మజ్ఞాని ఆయనకు తెలుసును, కానీ ఈ సుగ్రీవుడు నమ్మలేదు. వీళ్ళందరూ నమ్మటానికి వీలుగా తాను చెప్పితే తన గొప్పతనం తాను చెప్పుకోవటం కాదు కదా, ఏం చేయాలి? బ్రహ్మదేవుడు, ఇంకా అంతకంటే మించిన వాళ్ళు ఎవరున్నారు? ఆ బ్రహ్మదేవుడితోటే మొత్తం అందరూ, అటు రాక్షసులు ఇటు దేవతలు సుగ్రీవాదులు వీడు విభీషణాదులు అందరూ వినేటట్టు చెప్పించాడు స్వామివారు. అది స్వామివారి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇదంతా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది, ఇక్కడ ఈ క్రమం జరిగింది. ఇదంతా ఎంతసేపు? కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాల పాటు. వెంటనే ఆ అగ్నిహోత్రంలో ఏం మార్పు జరుగుతోంది? అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమె పాతివ్రత్య వైభవాన్ని వెల్లడించి, ఇదిగో ఈ సాధ్విని నువ్వు స్వీకరించు మహానుభావ అని చెప్పాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. వేతశ్రుత్వా శుభం వాక్యం పితామహ సమీరితం అంకేనాదాయ వైదేహీం ఉత్వపాత విభావసు. అమ్మవారిని అలా రెండు చేతులతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి బయటకు వచ్చాడు విభావసు అగ్నిదేవుడు. సవిధూయ చితాం తాంతు, ఆ అగ్నిని ఎక్కడికక్కడ దాన్ని పక్కకు తొలగించుకుంటూ వైదేహీం అవ్యవాగన ఉత్తస్థౌ మూర్తిమాన్, ఆ అగ్నియే మూర్తిమాన్ విగ్రహాన్ని ఆకారాన్ని ధరించి ఉత్తస్థౌ అగ్నిలో నుంచి బయటికి వచ్చాడు. గృహీత్వా జనకాత్మజాం తరుణాదిత్య సంకాశాం. అమ్మవారు ఇప్పుడు అగ్ని శుద్ధయై అగ్ని పరిపూతయై త్రిలోకాలకి దుర్నిరీక్ష్యురాలై రావణాది దుష్టులైన వారి కళ్ళకి కూడా పవిత్ర స్వభావురాలై ఈ సృష్టి అంతా తానే అయి కనిపించే స్థితిలో ఇప్పుడు అందరికీ దర్శనమిస్తున్నది అమ్మవారు. ఇప్పటిదాకా ఎలా కనపడింది? ఏదో ఒక సౌందర్య రాశి ఆ రాముడు అనేటటువంటి ఒకానొక వనవాసిని పట్టుకుని విరాలాడుతున్నది. ఏమాత్రం
ఆ తెలివితేటలు లేకుండా, ఆలోచన లేకుండా ఈవిడ నన్నెందుకుని ఆశ్రయించదు, నేను ఆ రాముడి కంటే బాగా పరాక్రమం అన్నీ కలవాణ్ణే కదా అని ఆలోచించేటటువంటి రావణాదులకు ఆ విధమైన భ్రమని కల్పించి ఆ భ్రమలిప్పుడు తొలగించి మొత్తం లోకాలన్నింటికీ కూడా యథార్థ స్థితిని చూడగలిగినటువంటి దృష్టిని ప్రసాదించి, ఇప్పుడు ప్రసాదించిందని చెప్తున్నారు దృష్టిని. మరి రావణాసురుడికి ఎందుకు ప్రసాదించలేదు? అది ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం ఆ రావణాసురుడికి ఒక్కడికే కాదు, మనకే ఉంది. మనం కూడా ఏదో రామాయణం చదివినంతసేపు, సీతమ్మ వారి ఫోటో చూసినంతసేపు అనుకుంటున్నాం, తర్వాత మిగతా వస్తువులను చూస్తే ఇది మామూలు వస్తువులని అనుకుంటున్నాం. ఎదటి మనిషిని చూస్తే ఇది నా భార్య అని, వీడు నా పుత్రుడని, వీడు చుట్టాలు పక్కాలని, ఇళ్ళు వాకిళ్ళు రోడ్లు ఇలా అనుకుంటున్నాం మనం. కాదు, ఇవి కూడా అమ్మవారే అనే దృష్టిని కల్పించాలి. ఇప్పుడు ఇదిగో అటువంటి కల్పించే దృష్టితో అమ్మవారు ఇప్పుడు అగ్నిలో నుంచి, అగ్ని ఎవడు? అమ్మవారి యొక్క కల్పన. అమ్మవారు సృష్టిస్తే వచ్చిన వాడా అగ్ని, ఆ సూర్యుడు. ఆ అగ్ని ఇప్పుడు ఒక భృత్యుడు ఒక యజమానురాల్ని తీసుకొని వచ్చినట్లు వస్తున్నాడు. ఇది వీళ్ళిద్దరూ కలిపి ఆడుతున్న మొత్తం దేవతలందరినీ, బ్రహ్మదేవుడితో సహా అందరినీ ఏ విధంగా ఎవరెవరి పాత్ర ఏ విధంగా నిర్వహింపజేయాలో అలా నిర్వహింపజేస్తున్నారు. కాసేపు కొంచెం ప్రణయ కలహం, కొంతకాలం విరహం, ఇప్పుడు మళ్ళీ ఏకమైన తర్వాత కూడా ఒకళ్ళతో ఒకరికి కొంచెం చిన్న మనస్పర్ధ లాంటిది. ఎందుకు ఇది? లోకం ఇలా ఉంటుందని చెప్పడానికే. లోక వృత్తాన్ని ప్రతిబింబించడమే సీతారామ అవతారం యొక్క లక్ష్యం. ఇది చాలా సునిశ్చితమైన దృష్టి, ఆ జ్ఞానం ఉంటే తప్ప మనం ఆ భావాన్ని మనం పట్టుకోలేం. ఒక్కసారి ఆ భావాన్ని పట్టుకోవటం గనక మనకి చేతనైంది అంటే ఇంకా అంతకంటే ఈ జన్మకి కావలసినటువంటి పరమార్థం అనేది మరొకటి ఉండదు. ఉత్తస్థౌ మూర్తిమాన్ ఆశు గృహీత్వా జనకాత్మజాం. అమ్మవారు ఎలా ఉంది? తరుణ ఆదిత్య, సూర్యుడితో సమానమైన తేజస్సు, లేత సూర్యుడితో సమానం. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం. అసలు ఈ సూర్య చంద్రతార వాటన్నింటినీ సృష్టించింది ఆమె. కానీ మరి పోలిక పోల్చాలి కాబట్టి ద్వైతంలోనే కథ చెప్పాలి. కథ ఎక్కడ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? వాల్మీకి ద్వైతంలో. దేని గురించి? ఇది కాదు, దీంట్లో అద్వైతం ఉంది తెలుసుకోండి అని చెప్తున్నారు. అటువంటి సునిశ్చితమైన అంతర్దృష్టి కలగాలి రామాయణ పాఠకుడికి. తరుణాదిత్య సంకాశాం తప్త కాంచన భూషణాం రక్తాంబరధరాం బాలాం. ఆమె ఎప్పుడు బాల, త్రిపుర సుందరి బాల. ఆ రాముడు బాలుడే, అమ్మవారు బాల. బాల అంటే ఎప్పుడు అదే స్థితి, అంటే ఎప్పుడు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం, ఈ దశలు ఇవి ఉంటే ఏమవుతుంది? అస్థిరం, ద్వైతం, క్షరం. ఇవి లేనిది అక్షరం. అక్షరం ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది. అది భావన చేయాలి. అది బాలాత్వాన్ని మనం భావన చేయాలి. బాలాం నీలకుంచితమూర్ధజాం. చక్కగా నీలవర్ణంలో ఇట్లా ఉంగరాలు తిరిగిన జుట్టుతో, అక్లిష్ట మాల్యాభరణాం, చక్కటి అందమైన మాల్యములు ఆభరణాలు ధరించి, తథారూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహీం అంకే కృత్వా విభావసు. అగ్నిదేవుడు అంకే కృత్వా తీసుకొచ్చి 2 చేతులతో సమర్పణం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడికి. అబ్రవీచ తదా రామం సాక్షి లోకస్య పావకః యశాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే. ఇదిగో నీ సీతమ్మ ఇదిగోనయ్యా. అస్యాం పాపం న విద్యతే. ఈవిడిలో పాపం ఎక్కడుందయ్యా? నువ్వు ఎలా అనుకున్నావు అసలు? ఎందుకు ఆ దృష్టితో చూశావు అని ఎదురు రాముణ్ణే కొంచెం మందలిస్తున్నాడు. అబ్రవీచ తదా రామం సాక్షి లోకస్య పావకః యశాతే రామ వైదేహి పాపమస్యాన్న విద్యతే నైవ వాచ న మనసా
నా మధ్యాహ్న నా నానుధ్యానాన్న చక్షుషా సువృత్త వృత్తశౌండీరా నత్వాం అతిచచార. నిన్ను ఎప్పుడూ అతిచరించలేదయ్యా, నిన్ను మించి నిన్ను కాదని అసలు నీ దృష్టే తప్ప మరొక దృష్టి ఆవిలో ఎప్పుడు లేదయ్యా. అందుకు నేనే సాక్ష్యం. నా వాచ మాటలో గాని, నా మనస ఆలోచనలో గాని, నా అనుధ్యానాత్ ధ్యానంలో గాని, నా చక్షుష చూపులతో గాని, అవి సువృత్త అన్నింట్లోనూ ఆవిడ సువృత్త. హే వృత్త శౌండీరా, పరాక్రమం కలిగినటువంటి ఓ శ్రీరామచంద్ర, నైవ వాచ న మనస నా అనుధ్యాన న చక్షుష సువృత్త వృత్త శౌండీరా నత్వాం అతిచచారః. రావణేన అపనీతైష వీర్యోత్సుక్తేన రక్షస. బాగా గర్వమదం కలిగినటువంటి ఆ రావణుడి చేత అపహృత ఎత్తుకుని పోబడింది. త్వయా విరహిత, నువ్వు లేనప్పుడు. ఇది మరి నేను లేనప్పుడు ఆవిడని ఎత్తుకుని పోయాడు అనడానికి నాకు సాక్ష్యం ఏమిటి? నేనే సాక్ష్యం. నువ్వెవరివి? అగ్నివి. అగ్ని ఏమిటి? నువ్వెలా సాక్ష్యం అవుతావు? నేను అంతటా ఉన్నానయ్యా. నాకు తెలియనిది, నేను చూడలేనిది ఏదీ లేదు. అందుకని అగ్ని చెప్తున్నాడు ఈ మాట. దీన వివశ నిర్జరా నిర్జనాద్వనాత్ రుద్ధా చ అంతఃపురే గుప్త త్వచ్చిత్త త్వత్పరాయణ. తీసుకెళ్ళి ఏం చేశాడు? అంతఃపురంలో రుద్ధ నిలిపివేయబడింది, బంధించబడింది, అక్కడ రహస్యంగా దాచబడింది. రక్షిత రాక్షసీ సంగై. నువ్వు నీకు తెలియని కాలంలో జరిగిన విషయం ఇదంతా అని ఉన్నట్టు స్పష్టంగా గతాన్నంతా చెప్తున్నాడు అగ్నిదేవుడు. వికృతైర్ఘోర దర్శనై ప్రలోభ్యమాన వివిధం భర్ష్యమాన చ మైథిలి. తర్వాత ఏం జరిగింది అనుకున్నావు? ఆ రావణాసురుడు వచ్చేవాడు, రోజుకోసారి ప్రవరోధ్యం ఎన్నో మోహం కల్పించేవాడు, ఆశలు కల్పించేవాడు, ఇదిస్తా అదిస్తా అనేవాడు, రకరకాల ప్రలోభాలు పెట్టేవాడు, బెదిరించేవాడు, భయపెట్టేవాడు, చంపేస్తాను అనేవాడు, ఇదిగో రేపు ఈవిడ్ని కోసి పారేసి కూర వండేయండి అని చెప్పేవాడు, అంతగా భయపెట్టేసేవాడు. నా అచింతయత తద్రక్ష తద్వద్గతేన అంతరాత్మ. ఆ రావణాసురుడు ఎంత భయపెట్టినా, ఎంత నువ్వు లేనప్పుడు ఎత్తుకుపోయినా అన్న అచింతయత వేరే విషయాన్ని అసలు ఎవరిని వేరే అమ్మవారి మనసులో వేరే ఆలోచన లేదయ్యా. త్వద్గతేన అంతరాత్మన. ఆమె అంతరాత్మ ఎప్పుడు త్వద్గతమయ్యే ఉన్నది. విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీశ్వరాఘవ. విశుద్ధ భావం, స్వచ్ఛమైన భావం కలది. నిష్పాపం, శుద్ధమైన భావం కలిగి ఉండటమే కాదు, పాపాలు కూడా లేవు. అటువంటి అమ్మవారిని ప్రతిగృహ్ణీశ్వరాఘవ స్వీకరించవయ్యా. నకించిదభిధాతవ్యం. ఇంకా ఏమి ఎదురు చెప్పద్దు. చివరికి అస్త్రం ప్రయోగిస్తున్నాడు అగ్నిదేవుడు. అహమాజ్ఞాపయామితే. నేను నిన్ను అగ్నిదేవుడు పరమాత్మను ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడ సందు దొరికింది ఆయనకి? మరి ఆయన కొంచెం ఒక మెట్టు దిగి ఒక చిన్న ఆలోచనలో కింద స్థాయికి వచ్చాడుగా. వెంటనే దానికి తగినటువంటి ఇది చెప్తున్నాడు. అహం ఆజ్ఞాపయామితే తతఃప్రీతమనారామ. ఇదంతా తాను ఎందుకు చేయించాడు? వీళ్ళందరూ వినాలి. తను చెప్తే వింటం కాదు. అగ్నిదేవుడితో చెప్పించాడు, బ్రహ్మదేవుడితో తానెవరో చెప్పించాడు, అగ్నిదేవుడితో సీతమ్మ ఎవరో చెప్పించాడు. తతఃప్రీతమనారామ శ్రుత్వై తద్వదతాం వరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచన. ఏవముక్తో మహాతేజ ధృతిమాన్ దృఢ విక్రమ అబ్రవీత్రిదశ శ్రేష్టం రామో ధర్మభృతాం వర. శ్రీరాముడు అంటున్నాడు అవశ్యం త్రిశూల్. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన తన మనసులో. ఇప్పటిదాకా మొహం ముడుచుకొని పక్క చూపులు చూస్తూ కోపం కనపడింపజేస్తూ లోపల ఏదో ఆలోచిస్తున్నట్టు, ఆవిడంటే తనకి ఇష్టం లేనట్లు, నీతో నాకేం పని లేదు పో అని అన్నట్లుగా ఇంత పెద్ద నటన చేసి ఇప్పుడు ఆ మహానుభావుడు అంటున్నాడు అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి. ఇది పెద్ద యోగ్యతాపత్రం. ఆ అగ్నిదేవుడంతా, ఆ బ్రహ్మదేవుడంతా, ఇది స్వామివారిచ్చే యోగ్యతాపత్రం.
సీతా పాపమర్హతి దీర్ఘకాలోషితాహీయం రావణాంతఃపురే. ఎంతకాలం రావణాంతఃపురంలో ఉన్నా శుభ. ఇంకొక మాట మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అంతటా ఉన్న ఆ పరమాత్మ తత్వం రావణాంతఃపురంలో లేదా, సముద్ర మధ్యంలో లేదా, వైకుంఠంలో లేదా, నీ హృదయంలో లేదా, నా హృదయంలో లేదా. నా హృదయంలో ఉంది కానీ నాకు తెలియదు, నీ హృదయంలోనూ ఉంది కానీ నీకు తెలియదు. అందుకనే మనం రావణాసురుడికి దగ్గర బంధువుల్లాగా వ్యవహరిస్తున్నామే తప్ప నీలో ఉన్న రావణ వధ నువ్వు చేసుకుంటే అమ్మవారు అంతటా దర్శనమిస్తుంది. ఇది రామాయణం మనకి చెప్పేటటువంటి హితబోధ సాధక విధానం. బాలిశ ఖలు కామాత్మా రామో దశరథాత్మజ ఇది వక్ష్యంతి మాం సంతో జానకీం అవిశోధ్యహి. నేనే కనుక ఈ విధంగా అమ్మవారికి పరీక్ష పెట్టకుండా ఉన్నట్లయితే ఈ రాముడు కామాత్ముడని లోకం నన్ను నిందించేది కదా. ఆ నింద రాకుండా ఉండటం కోసమే నేను ఈ పని చేశానయ్యా. అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. నాకు తెలిసినయ్యా, ప్రత్యయార్థంతు లోకానం. అదిట ఈ నాటకం. లోకాల్ని నమ్మించాలి కదా. త్రయాణం లోకానాం ప్రత్యయార్థంతు సత్య సంశ్రయ. నేను సత్యాన్ని ఆశ్రయించి ఉపేక్షే చాపి వైదేహీం ప్రవేశంతిం హుతాశనం. అగ్నిలో ఆవిడ ప్రవేశిస్తున్నా కూడా లోకాలకి తెలియాలే, కానీ తెలియని. అహల్యని అలాగే చేశాడు, అమ్మవారిని అలాగే చేశాడు. ఇది రామతత్వం. అద్భుతం అద్భుతం. మనకి అహల్యకి ఆ విధమైనటువంటి బహుమానం. అమ్మవారు ఆ అహల్య నిజంగా ఆమె పొరపాటు చేసిందో లేదో సరే, అది వేరే విషయం. అమ్మవారు చెయ్యలేదు, చెయ్యకపోయినా శిక్ష వేశాడు ఆయన. ఆయన శిక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఆ శిక్షలకి తట్టుకుంటే తన ఆశ్లేషం, హనుమంతుడికి సుగ్రీవుడికి ఆ ఆశ్లేషం దొరికినట్టు లభిస్తుంది. ఇది ఎవరి ద్వారా నిరూపిస్తున్నాడు? వేరే వేరే ఎవరినో. ఒక నాటకం వెయ్యాలంటే కనీసం ఇద్దరు మనుషులు ఉండాలి కదా. ఒక మనిషి ఏం చేస్తాడు? ఇద్దరు మనుషులు ఉండాలి కదా. అందుకని తను అమ్మవారు ఇద్దరు కలిపి నాటకం ఆడి లోకానికి చూపిస్తున్నారు. ప్రత్యయార్థంతు లోకానాం త్రయాణం సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాశనం ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజస. ఆమె తేజస్సే. ఆవిడే అగ్ని. అగ్నిని కాలుస్తుందా? ఆ ఇతరమైన వాటిని కాలుస్తుంది. కానీ రావణో నాతివర్తేత వేలామివ మహోదధిగే. ఆ రావణుడు కూడా ఎప్పుడు రావణుడు ఈమె అన్యథ ఎలా ప్రవర్తించలేడు. నహి శక్త స దుష్టాత్మ మనసాపి మైథిలీం. మనస్సుతో కూడా ఆయన ఏమి ఈవిడ్ని చేయలేడు. ఆ సంగతి నాకు తెలుసు. మరి ఇప్పటిదాకా బెల్లం కొట్టిన రాయిలాగా మెదలకుండా ఊరుకున్నామేమయ్యా? లోకాన్ని దంపించడానికయ్యా. ఇది రామతత్వం. ప్రదర్శయితుం అప్రాప్తాం దీప్తాం అగ్నిశిఖామివ నేయమర్హతి చైశ్వర్యం రావణాంతఃపురే శుభ. ఈవిడిగా ఐశ్వర్యాలు కావాలా? అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత. అమ్మవారు నేను అనన్య రాఘవేణాహం అని ఆవిడ చెప్తే అనన్యాహి మయా సీత, దాన్ని ఈయన ఎండార్స్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అనన్య రాఘవేణాహం. రాఘవునికి నేను వేరు కాదు, నేను రాఘవుడు ఒకటే అని స్పష్టంగా చెప్పింది అమ్మవారు. దాన్ని ఈయన అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అని ఈయన అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత విశుద్ధ త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజ. ముల్లోకాల్లోనూ విశుద్ధ. నహి హాతుమియం చక్య కీర్తిరాత్మవత యథ. ఈవిడికి ఎవరు అపకారం చేయలేరు. అవశ్యంతు మయా కార్యం సర్వేషాం వనో వచశుభం స్నిగ్ధానాం లోకమాన్యానాం ఏవంచ బ్రువతాం హితం. ఇతీదముక్త్వా విదితం మహాబలైః ప్రశస్యమాన స్వకృతేన కర్మణా సమేత్య రామ ప్రియయా మహాబలః సుఖం సుఖార్హోను బభూవ. రాఘవ. ఈ విధంగా ఆయన అమ్మవారిని
దగ్గరకు తీసుకుని తన ప్రక్కన నిలబెట్టుకున్నాడు. ఈ విధంగా సీత అమ్మవారి యొక్క అగ్ని ప్రవేశం అనే కథ సుఖాంతమైంది. తర్వాత ఏం విశేషాలు జరిగినాయో తర్వాత చూద్దాం.